ఐకమత్యం. ఒక రోజున కొన్ని పావురాలు గుంపుగా ఎగురుతూ ఒక అడవి మీదుగా వెళ్తున్నాయి. ఇంతలో ఒక చోట నూకలు కనిపించాయి. పావురాల నాయకుడు మిగిలిన పావురాల్ని హెచ్చరించాడు. అడవిలో నూకలు రావడం ఆశ్చర్యంగా ఉంది. దీని వెనుక ఏదో మోసం ఉండి ఉంటుంది. ఈ నూకల కోసం మనం ఆశపడకూడదు అని. అయితే ఆ గుంపులో ఒక ముసలి పావురం నాయకుని మాటల్ని అంగీకరించలేదు. లేనిపోని అనుమానాలు పెట్టుకుని ఆహారం మానుకుంటే ఎలా బతకగలం? కాబట్టి మనం వెళ్లి ఆ నూకలు తిని వద్దాం అంది. మిగిలిన పావురాలు కూడా ముసలి పావురం మాటని బలపరిచాయి. తీరా నేల మీద దిగేసరికి వారందరూ ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నారు. అందరూ ముసలి పావురాన్ని నిందించటం మొదలుపెట్టారు. అప్పుడు మళ్లీ పావురాల నాయకుడు ఇలా అన్నాడు: ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఒకరినొకరు నిందించుకోవడం వల్ల లాభం ఏముంటుంది? మనం ఈ ఆపద నుండి బయటపడాలి. అందుకై మనమంతా ఒక్కసారిగా పైకెగిరితే వలతో సహా వెళ్లిపోవచ్చు. అడుగో, వేటగాడు వస్తున్నాడు. మన శక్తినంతా ఉపయోగించి ఒక్కసారి ఎగురుదాం అంది. అంతే, పావురాలన్నీ వలతో సహా పైకెగిరాయి. పావురాల నాయకుడు తన మిత్రుడైన ఒక ఎలుక దగ్గరకు వారిని తీసుకుని పోయాడు. ఎలుక వాడి అయిన తన పండ్లతో వలత్రాళ్లు కొరికి వారిని విడిపించింది. ఐకమత్యంగా ఉండి పావురాలు తమను తాము ప్రాణాపాయం నుండి కాపాడుకున్నాయి.